మన 500 సంవత్సరాల కళ సాకారమైంది, అయోధ్య గుడి నిర్మాణమైంది. మన రాముణ్ణి మనం పూజించుకునే హక్కు మనకు కలిగింది. అదేవిధంగా ఒక హిందువులకే కాకుండా మైనార్టీ సోదరులకు, తల్లిదండ్రులకు, మహిళలకు అతి ముఖ్యమైన ట్రిపుల్ తలాక్ బిల్లును పెట్టి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కే సాత్ అనే విధంగా వారు ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా కాకుండా ఇంతవరకు 70 ఏళ్ళు పాలించిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఎంతసేపు మనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ పూజించు పెట్టారు, వాళ్ళతో కొట్లాడతామని. కాదు, మన స్థాయి అది కాదు. అగ్రరాజ్యమైన అమెరికాని మనం ఢీ కొట్టగలుగుతామని చెప్పి ఈరోజు శృంఖాల పేరు మీద మనని ట్రంప్ ఇబ్బంది పెట్టినా మిత్ర దేశాలతో కలిసి వాళ్ళు ఢీ కొట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఇదంతా చూస్తూ ఉంటే అతి తొందరలో వారున్నప్పుడే ప్రధానిగా మనం విశ్వగురువుగా నియమించబడతాం. మన ఆధిపత్యం ప్రపంచం మొత్తం మీద చెలాయిస్తుంది. ఇంకొక అడుగు మనకు తెలుస్తూ ఉన్నది. నిన్న మొన్న నేపాల్లో చూసినాం. మాకు మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలి, హిందూ దేశంగా మళ్ళీ నేపాల్ని ప్రకటించాలి అని అంటా ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు అఖండ భారత్ని కూడా వారి ఆధ్వర్యంలో చూస్తామని చెప్పేసి మేము కలలు కంటా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.